పూర్తి ఎపిసోడ్ అని జీ5 లో ఉచితంగా చూడండి. యాప్ ని ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. వాళ్ళ అమ్మకి సమాధానం చెప్తుందేంటి? ఏదో ఉంది. అత్తయ్య, అత్తయ్య, నువ్వేమైనా మాట్లాడాలనుకున్నా చెప్పాలనుకున్నా నీ భర్తున్నాడు కదా, వెళ్ళి వాణ్ణి అడుగు, వాడితోనే చెప్పుకో. ఇక్కడ ఎవరో నీతో మాట్లాడటానికి సిద్ధంగా లేవు. భగవంతుడా, నా పెళ్లితో వీళ్ళిద్దరికీ దగ్గరవ్వాలనుకున్నాను, కానీ వీళ్ళు నేను ఊహించిన దానికంటే దూరం అయిపోతున్నారు. వీళ్ళకి దగ్గర ఎలా అవ్వాలి? నువ్వే ఏదో ఒక మార్గం చూపించాలి తండ్రి. అయ్యో పాలు! ఇంకెప్పుడు కిచెన్లోకి రాకు. ఇక్కడ ఏ వస్తువు తాకద్దు. అత్తయ్య, ఒక్క నిమిషం ఆగండి అత్తయ్య. అనవసరంగా నాతో మాట్లాడాలని, నన్ను మాయ చెయ్యాలని చూడకు. అత్తయ్య, అత్తయ్య, ఒక్కసారి ఆగండి ప్లీజ్. నేను చెప్పేది వినండి అత్తయ్య. మీరు నన్ను ఎందుకు ద్వేషిస్తున్నారో, నన్ను ఒక శత్రువులాగా ఎందుకు చూస్తున్నారో నాకంతా తెలుసు అత్తయ్య. మా అమ్మ నాన్నల పెళ్లి వల్ల అమ్మమ్మ మీకు దూరమైందని, కాంచన వాళ్ళ అత్తయ్య వాళ్ళ భర్త తనని విడిచిపెట్టి వెళ్ళిపోయారని మీరందరూ మా అమ్మ నాన్నల మీద పగ పెంచుకున్నారు. కానీ నిజానికి జరిగిందేంటో తెలుసా అత్తయ్య? ఈ ఇంట్లో ఉన్న వాళ్ళు తమ స్వార్థం కోసం మా అమ్మని నాన్నని ఈ ఇంటికి శత్రువుల్ని చేయడం కోసం కుట్ర చేశారు అత్తయ్య. వాళ్ళ కుట్ర వల్లే ఈ ఇంట్లో వాళ్ళందరూ మా అమ్మ నాన్నల్ని అపార్థం చేసుకుంటున్నారు. వాళ్ళని ఒక శత్రువుల్లా ఫీల్ అవుతున్నారు. అసలు నిజానికి జరిగిందేంటో తెలుసా అత్తయ్య? ఈ ఇంట్లో ఉన్న వాళ్ళే మన రెండు కుటుంబాల మధ్య చిచ్చు పెట్టారు అత్తయ్య. రెండు కుటుంబాలు విడిపోవడానికి కారణమయ్యారు. పూర్తి ఎపిసోడ్ అని జీ5 లో ఉచితంగా చూడండి. యాప్ ని ఇప్పుడే డౌన్లోడ్ చేయండి.